అందరం కలిసి ఎంత సంతోషంగా ఉండేటోళ్ళం కదా. మళ్ళీ ఇన్ని దినాలకి ఆ ఆనందం పొందగలిగినాను. మనసుకు చాలా తృప్తిగా ఉండదు ఉమాదేవి. ఇన్ని దినాలు మూర్ఖత్వంతో ఆనందాన్ని దూరం చేసుకున్నందుకు కొంచెం బాధగా కూడా ఉండాలి. లేదు లేదు లేదు, ఊరుకో తల్లి, ఊరుకో ఊరుకో. అయ్యో, ఊరుకో ఊరుకోవే, ఊరుకోవే బంగారం, ఊరుకో ఊరుకోమ్మా, ఊరుకో. ఏం లేదులే, ఏం లేదు, ఏం లేదు తల్లి, ఊరుకో. ఏందయ్యా ఇది? ఉన్నట్టుండే ఏంది ఇది? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఊరుకో నోనో, ఊరుకో ఊరుకో. ఏందయ్యా ఇది? ఇప్పుడు నువ్వు ఉండవు కాబట్టి సరిపోయినది. ఒకవేళ నువ్వు లేనప్పుడు జరుగుంటే పాప పరిస్థితి ఏందయ్యా? పాప మీద ఇదివరకు కూడా హత్యా ప్రయత్నం జరిగినది. అప్పుడంటే సూర్య మీద కోపంతో అతన్ని అనుమానించినాం. కానీ ఇంకెవరో కావాలనే చేస్తుంటారు. కానీ పాపను చంపాల్సిన అవసరం ఎవరికుండాది? ఈ పని ఆ భద్ర చేసుంటాడు. మనల్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వనని వాడు నన్ను బెదిరించినాడు కూడా. ఖచ్చితంగా ఇది వాడి పనే. అదృష్టం బాగుండి పాపని సేవ్ చేసుకోగలిగాం. అమ్మా, పాపని వెంటనే అన్నయ్యకి అప్పగించేద్దాం. అన్నయ్యకి అప్పగించుడేంది? నాన్న, పాప ఎవరూ కాదు, సూర్య అన్నయ్య కూతురు. సూర్య కూతురా? అవును నాన్న.
గొడవల కారణంగా వాళ్ళు ఇంకా పగతో రగిలిపోతూనే ఉన్నారు. వాటిని నువ్వే పోగొట్టాలరా. అప్పుడే నా భర్త క్షేమంగా ఉంటాడు, నా బిడ్డ క్షేమంగా ఉంటుంది. రెండు కుటుంబాల్ని కలపడం కోసం సూర్య కన్న కూతురు జీవితాన్నే పణంగా పెట్టినాడా? అతను తలుచుకుంటే కూతుర్ని తీసుకుపోయి తన మానాన్నతను బతికుండొచ్చు. కానీ మనందరినీ కలపటం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడినాడంటే నిజంగా అతను చాలా గొప్పోడమ్మా. అట్టంటోనికి పాపని క్షేమంగా అప్పగించటం మన బాధ్యత. నేను కూడా అప్పగించాలని అనుకున్నాను నాన్న, కానీ ఇంద్రానత్తకి విషయం తెలియదు కదా. తనలో కాస్త మార్పు వచ్చాక చెప్తామని ఊరుకున్నా. ఈ లోపే ఇలా. ఇంకా ఆలస్యం చేసుడు మంచిది కాదమ్మా. పాపకేదైనా జరిగితే మనం ఈ జన్మలో సూర్యకి సమాధానం చెప్పుకోలేం. పాపను అతనికి ఇచ్చేద్దాం. ఎట్టాగయ్యా? ఇంద్రాణి పాపను దత్తత తీసుకున్నది కదా. ఇప్పుడు తనకి తెలియకుండా పాపని సూర్యకి అప్పగిస్తే మరి ఇంద్రాణి ఏమనుకుంటాదో ఏమో. హలో బద్రి, మోసపోయాం. మనం మోసపోయాం బద్రి. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత మనం మోసపోయామో లేదో నేను చెప్తాను. సిరి మనల్ని మోసం చేసింది. మన కళ్ళకు గంతలు గట్టి కుప్పి గంతులాడిచ్చింది. ఆ సిరి తీసుకొచ్చిన పాప ఎవరో కాదు, సూర్యగాడి కూతురు. ఓ అదా, దానికంత కంగారెందుకు? ఆ విషయం నాకెప్పుడో తెలుసు. తెలుసా? తెలిసినోడివి ఆ ముక్క నాకు ముందు చెప్పాలిగా. చెప్తే ఏం చేసేదాన్నవి? ఏం చేసేదాన్నని అంత చిన్నగా అడుగుతావేంది? ఎప్పుడైతే అది సూర్య కూతురని తెలిసిందో ఆ క్షణమే దాన్ని నా చేతులతో చంపాలన్నంత కసి పెరిగినాది. ఇన్నాళ్ళు ఎవరో పరాయి బిడ్డ అనుకొని దాన్ని చంపి పాపం మూట కట్టుకోవడం ఎందుకని గమ్మునుండా. ఇదిగో ఇలా కంగారు పడతారనే నేను మీకు చెప్పలేదు. ఏం మాట్లాడుతుండావురా నువ్వు? చూడమ్మా, ఈ బద్రి నీకు భరోసా ఇస్తున్నాడు. నేను వేసే ప్లాన్తో ఆ పెద్దిరెడ్డి కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. నీ కూతురు ఇంద్రాణి వాళ్లపై పగ పెంచుకొని నీ ఇంటికి చేరుతుంది. నన్ను నమ్ము, జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. చూడు బద్రి, నా నమ్మకాన్ని ఒమ్ము చేయమనుకుంటున్నాను. నీ మాట ఇంటుండాను, కానీ నువ్వన్నది ఖచ్చితంగా జరగాల.
సాంబిరెడ్డి, మీరాగండి పెద్దయ్యా, నేను చూసొస్తాను. ఏంది బావా ఇంత అర్ధరాత్రి పూట వచ్చినారు? అమ్మమ్మ నా తల్లి ఓమైనది ఓరేమన్నది నా తల్లి. లేదు 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 అమ్మగారు, లేదు లేదు, ఏడొద్దమ్మా ఏడొద్దమ్మా ఏడొద్దు తల్లి. లేదు లేదు లేదు, ఊరుకో ఊరుకో తల్లి, ఊరుకోమ్మా. ఏందన్నా నేను కనపడలేదు, నా మీద బెంగ పెట్టుకున్నావా? నా తల్లి లేదు లేదు లేదమ్మా లేదమ్మా. లేదమ్మా చిట్టి తల్లి, నన్ను క్షమించు తల్లి. చూడు చూడు వీరెంత మంది ఉన్నారో చూడు. ఏందందరూ అట్టా సుత్తా ఉండారు? ఈ పాప ఎవరనా? నా పాలిట దేవత. ఈ పాపకి అమ్మా నాన్న లేరు. సిరే మా ఇంటికి తీసుకొచ్చినది. ఈ పాప ఇంటికి వచ్చిన కాడి నుంచి నా జీవితంలో మంచి రోజులు వచ్చినాయి. ఇది వచ్చిన కాడి నుంచి దీన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాను. నాకు అక్షయ్ ఎంతో, ఈ పాప కూడా అంతే. నా జీవితం మార్చనీకే ఆ దేవుడు పాపని ఇంటికి తీసుకొచ్చినాడు. లేదు లేదు లేదమ్మా లేదు, అమ్మ లేదే. जो
పదేంద్రమ్మ, మన ఇంటికి పోదాం. ఏందన్నా ఎందుకట్ట మాట్లాడుతా ఉండవు? ఏమైనాది నీకు? మనం మారినామని ఇంకా వీళ్ళెవరికి నమ్మకం కలగట్లేదు ఇంద్రమ్మ. అందుకే కలగకపోవడం ఏందన్నా? నన్ను ఈ ఇంట్లో మనిషిలా చూస్తుండారు, మనల్ని నాళ్ళలో కలిపేసుకుంటారు. ఉదయమే అందరూ సంతోషంగా గడిపినాం కదా, మళ్ళీ ఆ అనుమానం ఎందుకు వచ్చినది? అనుమానించనీకి అన్ని కారణాలు నా కళ్ళ ముందుండా ఇంద్రమ్మ. ఏమైంది బావా నీకు? ఎందుకట్టా అనుకుంటాండావు? అనుకోవటం కాదు బావా, నిజం. ఒక్క మాట అడుగుతాను, చెప్పు బావా. మేం మారినందుకు మీరందరూ సంతోషంగా ఉండారా? సంతోషంగానే ఉండాం బావా. నువ్వు ఒక్కడవే కాదు, ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండారా? అరే ఉండామని చెప్తూనే ఉన్నాను కదా. ఆ మాట సూర్య అని చెప్పమను బావా. ఏం సూర్య, అందరం కలిసిపోయినందుకు నువ్వు సంతోషంగా ఉండావా? ఏందట్ట మాట్లాడుతా ఉండవు? ఈ పాప మీద ఒట్టేసి చెప్పు సూర్య. ఏందన్నా మతిగాని పోయినాదా ఏంది? పాప మీద ఒట్టేసుడేంది? నేను మారిపోయినందుకు, మళ్ళీ ఈ కుటుంబంతో కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉండానని మనస్ఫూర్తిగా నా కూతురు మీద ఒట్టేసి చెప్తుండాను. అదే మాట నువ్వు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు సూర్య. ఏందన్నా నువ్వు అనేటిది? నువ్వు అనుకుంటున్నట్టు ఈ పాప తల్లిదండ్రి లేని అనాథ కాదు ఇద్దరమ్మా. ఈ గొప్ప తండ్రికి పుట్టిన అదృష్టవంతురాలు.
తమ అవసరం కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసి బతికే వాళ్ళని చూశాను. కానీ ఎదుటి వాళ్ళ అవసరం కోసం తనని తాను మోసం చేసుకుంటూ బతికే గొప్ప మనసున్న మనిషిని నీలోనే చూస్తున్నాను. ఇంత చిన్న వయసులో తన సరదాలు సంతోషాల గురించి ఆలోచించడం మానేసి 2 కుటుంబాల మధ్య పగని దూరం చేయాలన్న గొప్ప సంకల్పంతో ధైర్యంగా ముందడుగు వేసింది. అన్నా చెల్లెళ్ళని కలిపి వాళ్లలో సంతోషాన్ని నింపాలనుకుంది.